హాయ్ గాయస్, పోలేలం బీచ్ అవుట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ మేము బండి మీద వెళ్తున్నాం. నైట్ ఒక 11 or 12 అవుతుంది. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది మీకు అంతా కనబడుతుంది. ఇక్కడే మీకు రెంటల్ బైక్స్ అండ్ అన్నీ ఉంటాయి, రూమ్స్ కూడా ఉంటాయి అవైలబుల్గా. ఇదంతా వెల్ డెవలప్డ్, మీరు ఏమీ కంగారు పడకండి. నాకు తెలిసి ఒక్క వీడియో కూడా లేదు సరిగ్గా. నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి కూడా దొరకలే తెలుగు వీడియో. నేనేమనుకున్నా అంటే కొంచెం నైట్ ఇబ్బంది అనుకున్నా స్టే, కానీ ఇక్కడ చాలా బెటర్గా అనిపించింది. మొత్తం ఫుల్ ఇక్కడ చాలా వెల్ డెవలప్డ్ ఉంది మొత్తం కంప్లీట్గా. మీకు షాప్స్ కానీ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే రష్యన్స్, మెయిన్ ఫారినర్స్ గట్టిగా తిరుగుతున్నారు ఇక్కడ ఈ ఏరియాలో. మీకు రెంటల్ బైక్స్ కూడా రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి. ఒకవేళ బైక్ లేకుండా డైరెక్ట్గా వస్తున్న వాళ్ళకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మీరు స్టే మాత్రం బీచ్ నియర్ బై తీసుకోండి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి స్టేకి అయితే. అండ్ ఆల్సో మేము ఒక హాస్టల్ ఎక్స్ప్లోర్ చేసాం, నియర్ బై చూపెడతాం మీకు ఇప్పుడు. అది ఆల్సో ఒక పర్లేదు, ఒక 500 పడుతుంది పర్ డే పర్ పర్సన్. అదర్వైజ్ మీకు 1500-1000లో వచ్చేస్తాయి. వీకెండ్ అయితే 1500, నార్మల్ డేస్లో ఒక 1000లో వచ్చేస్తాయి రూమ్స్. స్టే అయితే బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే నైట్ లైఫ్ ఇక్కడ. ఏంటంటే మెయిన్ వచ్చే పోలేలం బీచ్ కంప్లీట్ నైట్ లైఫ్. సౌత్ గోవా అంటే పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్, ఇంకా చాలా బాగుంటుంది. మెయిన్ కపుల్స్ కానీ అందరికీ. మెయిన్ ఏంటంటే మీకు పార్టీ కల్చర్ ఉంటుంది, కానీ అంత బాగా వైబ్ అంత ఉండదు, కానీ ఉంటుంది, పర్లేదు, బాగుంటుంది. నాకైతే నచ్చింది, నాకు చాలా చాలా నచ్చింది. మీరు చూసారు కదా కోకో హాస్టల్, అక్కడ మేము చెక్ చేసాం. మేము దిగలేదు, కానీ జస్ట్ మీకు ఫేర్ చెప్తున్నా, 500 పడుతుంది పర్ పర్సన్. బాగానే ఉంది, రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ 10:30 టు నెక్స్ట్ డే ఒక 10:30కి అలా మనం చెక్అవుట్ చేయాలి. ఎక్స్ట్రా చెక్ ఇన్ ఛార్జెస్ ఉన్నాయి, కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా మాట్లాడుకుని తీసుకోండి. ఇంకా చాలా ఉంటాయి ప్లేసెస్ మీకు ఒకవేళ ఇక్కడ స్టే అవ్వదా ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా మీరు గోవా వచ్చినప్పుడు మాత్రం అట్లీస్ట్ ఒక 1 night పోలేలం బీచ్కి ఇచ్చేసుకోండి, ఎందుకంటే మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే. అంతే. థ్యాంక్ యూ గైస్. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి కామెంట్లో. థ్యాంక్ యూ.